ఇగో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అంటే ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ఈస్ పాజిటివ్ అని ఇచ్చిండు. ఇట్లా మనకు క్వశ్చన్ ఇచ్చిండు అనుకో ఏం చేస్తామంటే డైరెక్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 14 గ్రేటర్ దాన్ 0 చేస్తాం. 1 ఇంటూ మైనస్ 14 చేస్తాం అంటే వాల్యూస్ అనుకోవాలి ఎక్స్ వాల్యూస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 14 ఫ్యాక్టర్స్ ఎంత 1 ఇంటూ 14 2 ఇంటూ 7 తర్వాత 7 2 14 1 ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి మనకేంది ప్లస్ ఇంటూ మైనస్ అని ఉండాలి మైనస్ ఇంటూ ప్లస్ అయిన ఉండాలి. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అన్న అంటే మధ్యలో దాని మీద మైనస్ ఉంది కదా పెద్ద ఇట్లా మైనస్ పెట్టు 1 మైనస్ 14 మైనస్ 13 2 మైనస్ 7 మైనస్ 5. సో నేను దీన్ని ఎట్లా చేసుకుంటా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7x మైనస్ 14 గ్రేటర్ దాన్ 0 ఎక్స్ ప్లస్ 2 మైనస్ 7 అంటే ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఉండాలి ఇక్కడ అరే మైనస్ రా ఇది చిచ్చి. సో సింబల్లతో నువ్వు ఇంటూ వేస్తే మీది రావాలి వచ్చేసింది ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 7 గ్రేటర్ దాన్ 0 ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 ఎక్స్ మైనస్ 7 ఈక్వల్స్ టు 0 అవుతుంది కదా మైనస్ 2 ప్లస్ 7 అవుతుంది ప్లస్ 7 అవుతుంది. ఇదేముంది గ్రేటర్ దాన్ కదా. సో ఈ గ్రేటర్ దాన్ కండిషన్ ఉంటే ఏమవుతుంది అంటే ఎక్స్ లెస్ దాన్ మైనస్ 2 అవుతుంది అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ప్లస్ 7 అవుతుంది. అంటే ఇక్కడనే ఉంటాయి వాల్యూస్. ఒకవేళ లెస్ దాన్ అయింది అనుకో ఈ మధ్యలో వాల్యూస్ ఉంటాయి గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ వాల్యూస్ తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది దేర్ ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ 2 యూనియన్ 7 కామా ప్లస్ ఇన్ఫినిటీ గింతే రాస్తే అయిపోతుంది. ఈ వాల్యూస్ తీసుకున్నాం అనుకో ఆ ఈక్వేషన్ అనేది ఎప్పుడైనా పాజిటివ్ అవుతుంది.